ఒక నక్షత్రం మరణించడం వల్ల మీ ఇంట్లోని లైట్ వెలుగుతుందని చెప్తే నమ్మగలరా? అవును, బిలియన్ సంవత్సరాల క్రితం పేలిన ఒక నక్షత్రం, ఆ విస్ఫోటనంలో తయారైన ఒక మూలకం అంటే ఎలిమెంట్ ద్వారా ఈ రోజు మన ప్రపంచానికి శక్తిని అందిస్తోంది. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆ మూలకం మానవ చరిత్రలోనే అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన మూలకాల్లో ఒకటి. చీకటి నగరాలకు వెలుగునివ్వగల ఆ మూలకం ఒకవేళ తప్పుడు చేతుల్లో వెళ్తే మొత్తం నాగరికతనే నాశనం చేయగలదు. ఆ మూలకం పేరే యురేనియం. కానీ ఒక్కసారి ఆలోచించండి, నగరాలకు వెలుగునిచ్చే అదే యురేనియం చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల్లో కూడా ఉపయోగించబడింది. కానీ అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు ఈ యురేనియం ఎలా తయారవుతుంది? దీన్ని మనుషులు తయారు చేస్తారా లేదా ఫ్యాక్టరీలో తయారు చేయబడుతుందా? శాస్త్రవేత్తలు దీన్ని ప్రయోగశాలలో తయారు చేస్తారా లేదా దీని కథ మన భూమి కంటే పురాతనమైనదా? లేదా ఇది విశ్వం నుండి మనకు లభించిన ఒక విలువైన బహుమత? గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. యురేనియం మనుషులు తయారు చేయలేదు. మన భూమి ఉనికిలో కూడా లేని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ మూలకం తయారైంది. విశ్వంలో చాలా పెద్ద నక్షత్రాలు తమ జీవిత కాలాన్ని పూర్తి చేసుకున్నప్పుడు అవి ఒక శక్తివంతమైన విస్ఫోటనంతో పేలిపోతాయి. ఆ విస్ఫోటనాన్ని సూపర్నోవా అంటారు. ఈ విస్ఫోటనం యొక్క తీవ్రమైన వేడి మరియు పీడనంతో అనేక భారీ మూలకాలు ఏర్పడతాయి. ఆ భారీ మూలకాలలో ఒకటి యురేనియం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఈ రోజు మన శక్తి కోసం ఉపయోగించే ఈ మూలకం నిజానికి ఒక నక్షత్రం మరణించడం ద్వారా మనకు లభించింది. సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడినప్పుడు ఈ భారీ మూలకాలన్నీ కూడా భూమి లోతైన పొరల్లో ఉండిపోయాయి. నేటికి మనకు యురేనియం బహిరంగంగా దొరకదు. ఇది భూమి లోపలి రాళ్లలో చాలా కొద్ది పరిమాణంలో లభిస్తుంది. ఒక టన్ను రాళ్లలో కొన్ని వందల గ్రాముల యురేనియం మాత్రమే లభిస్తుంది. అలా లభించిన యురేనియం ని నేరుగా ఉపయోగించలేము. మనం మొదటగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. యురేనియం ఎలా తయారు చేస్తారనే ప్రశ్నకి యురేనియం తయారు చేయడం కాదు, కానీ యురేనియం ప్రకృతిలో సహజంగానే లభిస్తుంది. మానవులు కేవలం దాని ముడి రూపంలో బయటకు తీసి ఉపయోగంలోకి తెస్తారు. మొదటగా యురేనియం గనుల తవ్వకాల నుండి తీసిన ముడి పదార్థాన్ని పౌడర్ రూపంలోకి తెస్తారు. దాన్ని ఒక ప్రక్రియ ద్వారా అందులో నుండి యురేనియం ని వేరు చేస్తారు. ఆ తర్వాత శక్తి ఉత్పత్తికి ఉపయోగపడేలా దాన్ని శుద్ధి చేస్తారు. మామూలుగా కనిపించిన ఒక రాయి లాంటి పదార్థం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎనర్జీ సోర్స్ గా ఎలా మారుతుంది? అదే మూలకం చరిత్రలో అతిపెద్ద సంఘటనలతో కూడా ఎలా ముడిపడింది? భూమి లోపల వందల మీటర్ల దిగువన భారీ యంత్రాల సాయంతో కంటికి కూడా కనిపించని ఆ లోహాన్ని కార్మికులు వెలికి తీస్తారు. అది $1 బిలియన్ విలువైన లోహం. యురేనియం సాధారణంగా భూమి పొరల్లో చాలా తక్కువ పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి దాన్ని వెలికి తీయడం అంత సులభమైన పని కాదు. దీనికోసం ప్రత్యేక రకమైన తవ్వకాల ప్రక్రియలు ఉపయోగించాల్సి వస్తుంది. యురేనియం ని ప్రధానంగా 3 విధాలుగా వెలికి తీస్తారు. మొదటి పద్ధతి ఓపెన్ పిట్ మైనింగ్. భూమి పై పొరలలో యురేనియం లభించినప్పుడు దాని కొరకు పెద్ద యంత్రాల సాయంతో తవ్వి ఒక పెద్ద గొయ్యిలా తయారు చేస్తారు. ఆ గొయ్యి 100 అడుగుల లోతుగా ఉంటుంది. రెండవ పద్ధతి అండర్ గ్రౌండ్ మైనింగ్. యురేనియం చాలా లోతుల్లో ఉన్నప్పుడు భూమి లోపల సొరంగాలు తవ్వుతారు. కార్మికులు ఆ సొరంగాల్లో దిగి తవ్వకాలు జరిపి యురేనియం ముడి పదార్థాలను వెలికి తీస్తారు. ఈ పద్ధతి చాలా ప్రమాదకరమైంది, ఎందుకంటే రేడియో ధార్మిక వాయువులు ఆ ప్రదేశాల్లో వెలువడతాయి. మూడవ పద్ధతి ఇన్ సీటు లీచింగ్. ఇదొక ఆధునిక సాంకేతికత. ఇందులో భూమిని తవ్వకుండా ఒక ప్రత్యేకమైన మిశ్రమాన్ని భూమి లోపలికి పంపిస్తారు. అది భూమి పొరల్లో దాగి ఉన్న యురేనియంను బయటకు తీస్తుంది. ఈ పద్ధతి పర్యావరణానికి తక్కువ హానికరమైనదిగా పరిగణిస్తారు. కానీ ఇందులో ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంది. యురేనియం అంత ప్రమాదకరమైనది కాదు, కానీ దాంట్లో నుండి ఒక గ్యాస్ వెలువడుతుంది. అదే ప్రమాదకరమైనది. దాన్నే రేడాన్ గ్యాస్ అంటారు. ఈ గ్యాస్ ఎక్కువ సమయం వరకు శరీరంలోకి వెళ్తే అది తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల యురేనియం గనులలో పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటారు. వారికి ప్రత్యేక దుస్తులు, మాస్కులు మరియు నిఘా పరికరాలు ఇస్తారు. వేల టన్నుల ముడి పదార్థాన్ని తవ్వి తీస్తారు, కానీ అందులో నుంచి చాలా తక్కువ మొత్తంలో యురేనియం లభిస్తుంది. అయితే అసలైన ప్రక్రియ ఇంకా మిగిలి ఉంది. తీసిన ఆ ముడి పదార్థాలను ప్రాసెసింగ్ ప్లాంట్ లో ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్తారు. ఇక్కడే అసలైన మార్పు మొదలవుతుంది. తీసిన ఆ ముడి పదార్థాలను పెద్ద పెద్ద క్రషర్స్ లో వేస్తారు. అది కొన్ని నిమిషాల్లోనే ఆ ముడి పదార్థాలని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేస్తుంది. ఆ తర్వాత వాటిని మళ్ళీ గ్రైండ్ చేసి పౌడర్ రూపంలోకి తీసుకొస్తారు. అంత పెద్ద మొత్తంలో తవ్వకాల నుండి తీసిన ఆ ముడి పదార్థాలు పౌడర్ రూపంలోకి మారినా కూడా అందులో చాలా కొద్ది మాత్రంలోని యురేనియం ఉంటుంది. ఆ తర్వాత రసాయన ప్రక్రియ మొదలవుతుంది. ఆ పొడిని ప్రత్యేకమైన రసాయనాలతో కలుపుతారు. ఈ రసాయనాలు యురేనియం ను ఇతర పదార్థాల నుండి వేరు చేస్తాయి. క్రమంగా అనేక దశల తర్వాత పసుపు రంగులో ముద్ద లాంటి పదార్థం ఏర్పడుతుంది. దీన్నే ఎల్లో కేక్ అంటారు. ఈ ఎల్లో కేక్ వాస్తవానికి యురేనియం ఆక్సైడ్ అనే పదార్థం. ఇక్కడ నుండి ఈ పదార్థం అణు ఇంధనంగా మారే దశగా ప్రయాణిస్తుంది. కానీ ఈ ఎల్లో కేక్ ని నేరుగా రియాక్టర్లో ఉపయోగించలేము, ఎందుకంటే సహజ యురేనియంలో ఒక ప్రత్యేక రకమైన యురేనియం చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. దీన్నే యురేనియం 235 అని పిలుస్తారు. ఇది అణుశక్తిని ఉత్పత్తి చేయగల ఐసోటోప్. కానీ సహజ యురేనియంలో దీని పరిమాణం కేవలం 0.7% మాత్రమే ఉంటుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే 1000 కిలోల యురేనియంలో కేవలం 7 గ్రాములు మాత్రమే ఉపయోగంలోకి వచ్చేలా ఉంటుంది. సహజ యురేనియంలో ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి.
యురేనియం 238 మరియు యురేనియం 235. కానీ అణుశక్తిని ఉత్పత్తి చేసేది యురేనియం 235. సహజ యురేనియంలో యురేనియం 235 కేవలం 0.7% మాత్రమే ఉంటుంది. దాన్ని నేరుగా ఉపయోగిస్తే అణు రియాక్టర్లకు సరిపోదు. ఇక్కడే మొదలవుతుంది అత్యంత సంక్షిప్తమైన మరియు సున్నితమైన ప్రక్రియ. దీన్నే యురేనియం ఎన్రిచ్మెంట్ అంటారు. ఈ ప్రక్రియ ఎంత ప్రత్యేకమైందంటే ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలు మాత్రమే దీన్ని సంపూర్ణంగా చేయగలవు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో దీనిపై కఠినమైన పర్యవేక్షణ ఉంటుంది. అన్నిటికన్నా ముందు ఎల్లో కేక్ని ఒక గ్యాస్గా మారుస్తారు. దీన్ని యురేనియం హెక్సాఫ్లోరైడ్ గ్యాస్ అని అంటారు. ఇక్కడే అతి కష్టమైన పని మొదలవుతుంది. యురేనియం 235 మరియు యురేనియం 238లో బరువులో స్వల్ప తేడా ఉంటుంది. ఈ తేడా ఎంత స్వల్పంగా ఉంటుందంటే దాన్ని వేరు చేయడం ఒక సవాల్గా మారుతుంది. దీని కొరకు సెంట్రిఫ్యూజ్ మెషిన్స్ ని ఉపయోగిస్తారు. ఈ సెంట్రిఫ్యూజ్ మెషిన్స్ చాలా అధిక వేగంతో తిరిగే పొడవైన పైపులు లాంటివి. ఈ మెషిన్స్ లో యురేనియం వాయువును ఉంచినప్పుడు బరువైన యురేనియం 238 బయటకు లాగబడుతుంది. అలాగే తేలికైన యురేనియం 235 దాని మధ్యలో మిగిలిపోతుంది. ఈ ప్రక్రియ ఒక్కసారి జరిగేది కాదు. ఈ ప్రక్రియ వేల సార్లు చేయాల్సి వస్తుంది. వేలాది సెంట్రిఫ్యూజ్ మెషిన్స్ కలిసి పనిచేస్తాయి. అలా యురేనియం 235 పరిమాణం నెమ్మదిగా పెరుగుతుంది. ఒకవేళ విద్యుత్ ఉత్పత్తికి దీన్ని వాడాల్సి వస్తే యురేనియం 235 పరిమాణాన్ని సుమారు 3% నుండి 5% వరకు పెంచుతారు. కానీ దాన్ని ఆయుధాల కోసం వాడాల్సి వస్తే ఈ పరిమాణం 90% వరకు చేరుకుంటుంది. ఇక్కడే ప్రపంచ రాజకీయాల భయం మరియు ఉద్రిక్తత కథ మొదలవుతుంది. ఎందుకంటే ఎన్రిచ్మెంట్ ప్రక్రియ అనేది శాంతికి మరియు వినాశనానికి మధ్య సన్నని గీత లాంటిది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎన్రిచ్డ్ యురేనియం రియాక్టర్లలో ఎలా ఉపయోగిస్తారు, దీని ద్వారా శక్తి ఎలా ఉత్పత్తి అవుతుందని, అలాగే దీన్ని నియంత్రించడం ఎందుకంత ముఖ్యమని. మనం యురేనియం ప్రాసెసింగ్కి మళ్ళీ తిరిగి వస్తే ఎన్రిచ్మెంట్ చేసిన యురేనియంలో యురేనియం 235 పరిమాణాన్ని పెంచుతారు. కానీ ఇప్పటికీ అది నేరుగా రియాక్టర్లో పంపేందుకు వీలు కాదు. అందుకని మొదటగా ఆ గ్యాస్ ని మళ్ళీ ఘన పదార్థంగా మారుస్తారు. దాన్ని చిన్న చిన్న ప్యాలెట్స్ అంటే గుళికల్లా తయారు చేస్తారు. చూడ్డానికి చిన్న పరిమాణంలో ఉంటాయి, కానీ ఒక చిన్న యురేనియం పైలెట్ సుమారు 1 టన్ను బొగ్గు నుండి ఉత్పత్తి అయ్యేంత శక్తిని అందిస్తుంది. గుళికలను ఒక పొడవైన ట్యూబ్ లోకి నింపుతారు. ఆ ట్యూబ్ ని ఫ్యూయల్ రాడ్ అని అంటారు. ఆ తర్వాత అనేక ఫ్యూయల్ రాడ్స్ ని కలిపి ఒక ఫ్యూయల్ అసెంబ్లీ తయారు చేస్తారు. ఈ అసెంబ్లీని అణు రియాక్టర్లోకి పంపుతారు. ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. న్యూక్లియర్ ఫిజన్. ఒక యురేనియం 235 అణువును ఒక న్యూట్రాన్ ఢీకొన్నప్పుడు ఆ పరమాణువు విచ్ఛిన్నమవుతుంది. ఈ ప్రక్రియ వల్ల చాలా శక్తి విడుదలవుతుంది. అంతేకాకుండా మరో 2 లేదా 3 కొత్త న్యూట్రాన్స్ కూడా అందులో నుండి బయటకు వస్తాయి. ఈ కొత్త న్యూట్రాన్స్ మళ్ళీ ఇతర యురేనియం అణువులతో ఢీకొంటాయి. అలా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీన్నే చైన్ రియాక్షన్ అంటారు. ఈ చైన్ రియాక్షన్ ను నియంత్రించకపోతే అది వినాశనానికి కారణమవుతుంది. అందుకే రియాక్టర్ లోపల కంట్రోల్ రాడ్స్ ఉంచుతారు. ఈ కంట్రోల్ రాడ్స్ అదనపు న్యూట్రాన్లను గ్రహిస్తాయి. అలా రియాక్షన్ నియంత్రణలో ఉంటుంది. రియాక్టర్లో ఉత్పత్తి అయ్యే వేడి నుండి నీటిని వేడి చేస్తారు. ఆ నీటి ద్వారా వచ్చే ఆవిరి టర్బైన్ తిప్పుతుంది. టర్బైన్ తిరగడంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. చివరికి మన ఇంట్లోకి చేరే విద్యుత్తు ఒక న్యూక్లియర్ ఫిజన్ ద్వారా ఉత్పన్నమైన శక్తి ఫలితం. ఒక నక్షత్రం చనిపోవడం వల్ల ఏర్పడిన అణువు భూగర్భంలో నుండి వెలికి తీయబడి వేలాది యంత్రాల గుండా ప్రయాణించి చివరికి మన ఇంటికి వెలుగునిస్తుంది. కానీ ఈ ఉత్పత్తిలో మరో కోణం కూడా ఉంది. ఇంధనాన్ని ఉపయోగించిన తర్వాత అది రేడియో ధార్మిక వ్యర్థంగా మారుతుంది. అణు విద్యుత్తు ఉత్పత్తిలో ఇదే పెద్ద సవాల్ లాంటిది. ఈ వ్యర్థాన్ని సురక్షితంగా నిర్వహించడం చాలా అవసరం. యురేనియం సరైన పద్ధతిలో వాడితే అది మానవతకు ఒక వరం లాంటిది. కానీ ఒక చిన్న పొరపాటు చరిత్రలో పెద్ద విషాదాన్ని కూడా మిగిల్చగలదు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.